పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిస్థితి విచిత్రంగా మారుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అప్పులకు వడ్డీలు కట్టడమే కష్టంగా ఉంది. నగరమంతా సమస్యలతో అల్లాడుతోంది. వర్షం వస్తే నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, వీధి కుక్కల సమస్య, ఇలా నగరవాసులు అనేక కష్టాలు పడుతున్నారు. ఏ పని చేయటానికైనా నిధులు లేవంటారు. కానీ నగర అభివృద్ధి కోసం కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ బల్దియాలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. బల్దియా ఖజానాలో నిధులు లేవు. ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వడం కష్టంగా మారింది. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేని దుస్థితి. దీంతో కొత్త పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాని అవమానకర పరిస్థితులు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎదుర్కొంటోంది. ప్రధాన రోడ్లు అద్దాల్లాగే ఉన్నా వర్షం వస్తే వాటి సోకు తెలుస్తుంది. ఇక బస్తీల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. కనీస వసతులు లేక పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధి కుక్కల కాట్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలకు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే వాటి గురించి పట్టించుకోవడానికి నిధులు లేవంటున్న నగర పాలక సంస్థ తన 150 మంది కార్పొరేటర్లను స్టడీ టూర్ కు పంపించబోతోంది. స్టడీ టూర్ పేరుతో 3 విడతలుగా కార్పొరేటర్లంతా విహారయాత్ర చేసి వస్తారు. ఇందుకోసం 1,25,00,000 కేటాయించారు. ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని ప్రధాన నగరాలను కార్పొరేటర్లు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీలోగా 50 మంది చొప్పున 3 విడతల్లో కార్పొరేటర్లు టూర్కు వెళ్లనున్నారు. వీరి వెంట ఓ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి మున్సిపల్ అధికారి వెళతారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట విహారయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ కొన్ని పర్యాయాలు పలు నగరాలు, విదేశాలు చుట్టి వచ్చారు. కేవలం కార్పొరేటర్లే కాదు, తోడుగా కుటుంబ సభ్యులు కూడా వెళ్లిన సందర్భాలున్నాయి. ఘనాపాటీలైన కొందరు కార్పొరేటర్లు టూర్కు వెళ్లకుండానే టూర్ ఆపరేటర్ను మేనేజ్ చేసుకుని తమకయ్యే ఖర్చును జేబులో వేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయని గతంలో టాక్ నడిచింది. గత పాలక మండలిలో స్టాండింగ్ కమిటీ సభ్యులు తమ గడువు ముగియడానికి వారం ముందు స్టడీ టూర్కు వెళ్లారు. ప్రజలకు సౌకర్యాలు అందించడం, సమస్యలు పరిష్కరించడం కోసం పెద్ద నగరాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు టూర్కు వెళుతున్నామని చెబుతున్నప్పటికీ వారు చేసి వచ్చింది విహారయాత్రలు తప్ప అధ్యయన యాత్రలు కాదని గతంలోనే పలుమార్లు రుజువైంది. అధ్యయన యాత్రలే అయితే అక్కడ పరిశీలించిన ఉత్తమ విధానాలేమిటో, తమ దృష్టికి వచ్చిన మంచి అంశాలేమిటో పేర్కొంటూ వాటిని జీహెచ్ఎంసీలోనూ అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ నివేదికలు అందజేయాలి. కానీ గతంలో ఎప్పుడూ అలాంటి నివేదికలు అందచేసిన దాఖలాలేవీ లేవు. కానీ మళ్లీ ఇప్పుడు స్టడీ టూర్లకు రెడీ అవుతున్నారు. దేశంలోని పలు నగరాల నుంచి మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు జీహెచ్ఎంసీలోని బెస్ట్ ప్రాక్టీసెస్ ను అధ్యయనం చేయడానికి ఇక్కడకు వస్తుండగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇతర నగరాలకు వెళ్లడం నిధుల దుబారా తప్ప మరొకటి కాదని జీహెచ్ఎంసీ వర్గాలే అంటున్నాయి. గతంలోనూ స్టడీ టూర్లపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2013లో లోకాయుక్త సుమోటోగానే స్టడీ టూర్లపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఖర్చులను నియంత్రిస్తూ అధ్యయన యాత్రల నివేదికను సమర్పించే కండిషన్ మీదే అనుమతించింది. కానీ లోకాయుక్త ఆదేశాల తరువాత కూడా టూర్లకు వెళ్లి వచ్చిన వారు నివేదికలేమీ ఇవ్వలేదని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.